ముందుకు రావడం జరిగింది. అయితే ఈ యాప్స్ అన్ని బ్యాన్ అయిన తర్వాత టిక్ టాక్ అనే ఒక యాప్ ఉంది. చైనాని బ్యాన్ చేసే సాహసం చేయలేకపోయింది నేపాల్. దీంతో టిక్ టాక్ యాప్ ని యూజ్ చేసుకుంటూ దాంతో పాటు ఏవైతే విపిఎన్ ద్వారా వివిధ యాప్స్ ని కనెక్ట్ అయ్యి ఈ జెన్జెడ్ యూత్ అంతా పార్లమెంట్ ని ముట్టడించడం జరిగింది. శాంతియుతంగా వీళ్ళు ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే శాంతియుత తరుణంలో పర్మిషన్ తీసుకుని ప్రొటెస్ట్ చేస్తున్న క్రమంలో అక్కడున్న పోలీసులు ఇందులో కొన్ని అల్లరి ముక్కలు ఉన్నాయని చెప్పి వారిపైన టియర్ గ్యాసెస్ కానివ్వండి, రబ్బర్ బుల్లెట్స్ కానివ్వండి, వాటిపైన రౌండ్స్ కాల్పడం అనేది జరపడం జరిగింది. ఇందులో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 300 మంది క్యాజువాలిటీ చేరడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోపానికి లోనైన ఈ యువత అంతా పార్లమెంట్ ని ముట్టడించడం జరిగింది. పార్లమెంట్ ని ముట్టడించి అక్కడున్న ఆఫీసెస్ ని, మినిస్ట్రీస్ ఇళ్లను అందరినీ తగలబెట్టడం జరిగింది. మినిస్ట్రీస్ ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని ఉరికిచ్చి కొట్టడం జరిగింది. దీంతో చేసేదేమీ లేక మినిస్ట్రీస్ రాజీనామా, ఆ ప్రభుత్వం కూడా ఈ నెల సెప్టెంబర్ 8న డిజాల్వ్ చేస్తూ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసి తన యొక్క రాజీనామా రిజిగ్నేషన్ ని ప్రెసిడెంట్ కి పంపడం జరిగింది. వాళ్ళు సేఫ్ గా మరొక ప్లేస్ కి వెళ్ళడం కోసము అక్కడున్న మిలిటరీ ఫోర్సెస్ ని పర్మిషన్ అడగడము, మిలిటరీ జనరల్ ని పర్మిషన్ అడగడము, తను హెలికాప్టర్ ద్వారా ఈ మినిస్టర్స్ ని సేఫ్ ప్లేసెస్ కి తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే ఇదంతా కేవలము యాప్స్ బ్యాన్ చేయడం వల్లనే జరుగుతుందంటే కాదు. ఇదంతా దశాబ్దాలుగా ఆ దేశంలో కరప్షన్ పైన, యాంటీ ఇన్కంపసీ పైన, అన్ఎంప్లాయ్మెంట్ పైన, దాంతో పాటు ఎకనామికల్ క్రైసిస్ వలన జరుగుతుంది. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఇన్ని క్రైసిస్ నేపాల్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేవలము 1,000 మాత్రమే, అంటే దాదాపు $1,000. అయితే ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే ఒక సంవత్సరానికి ₹1,00,000 మాత్రమే అక్కడి పర్ క్యాపిటల్ ఇన్కమ్. దీంతో అక్కడి వాళ్ళు ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు మైగ్రేట్ అయ్యి అక్కడ వాళ్ళు నామినల్ జాబ్స్, చిన్న జాబ్స్ చేసుకుంటూ అక్కడ సంపాదించుకుంటూ ఆ డబ్బుని ఈ దేశానికి పంపిస్తుంది. రిమిటెన్స్ ద్వారా డబ్బు వస్తుంది. అక్కడ చేసే వ్యక్తులు కూడా ఎంతో కష్టపడి పనులు చేస్తున్నారు. అయితే వారి యొక్క పనికి, వారి యొక్క ట్యాక్సెస్ కి సరైన న్యాయం జరుగుతలేదు, సరైన ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు. ఆ డబ్బు ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బంతా ఆ నాయకులు మరియు ఆ నాయకుల పిల్లలు, నెపో కిడ్స్ ఎవరైతే ఉంటారో వారి లాభాల కోసం యూజ్ చేయడము, వాళ్ళకు విదేశాల్లో చదువులు చదివించడము, వాళ్ళకు బ్రాండెడ్ యాక్సెసరీస్ లైక్ వాచెస్ కానివ్వండి, షూస్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఇవంతా వాళ్ళకు లగ్జరియస్ వెహికల్స్, హోటల్లో పలికే యాక్సెసరీస్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, వాళ్ళు వాడడం, సోషల్ మీడియాలో కనపడడం. దీంతో ఈ జెన్జెడ్ యువత అంతా దేశంలో జరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ కి, ఎకనామికల్ క్రైసిస్ కి, దాంతో పాటు కరప్షన్ కి వాళ్ళు వీడియోస్ చేయడము, ఆ వీడియోస్ ని చూసి ప్రభుత్వం దీన్ని